సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఒక శక్తి నిన్ను కాపాడబోతోంది. ఒక్కసారి హనుమని తాకి చూడమ్మా. నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుందమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక కొత్త సందేశాన్ని తీసుకొచ్చారండి. నమ్మకంతో సాయి చెప్పినట్టుగా హనుమాన్ని తాకి చూద్దాం. ఎంతో శక్తి గల హనుమంతుడిని ఎవరైతే తాకగలుగుతారో వారి జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయో బాబాగారు ఈరోజు ఈ వీడియో ద్వారా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి నమ్మకంతోనే సాయి చెప్పినట్టుగా హనుమాన్ని తాకి చూద్దాం. తాకిన వారందరికీ బాబా అందిస్తున్న సందేశం ఇది. ఒక్కసారి విని చూద్దాం. వినే ముందు, మీ జీవితంలో ఏదైనా సమస్య ఉండి ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నట్లయితే, ఆ సమస్యకు దారి దొరకక ఇంకేదైనా దారి దొరికితే బాగుండు అని ఎదురు చూసేవారు ఉంటే గనక, నాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి. ఈయన సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తూ ఉంటారు. ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యం రాజు. నంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఈ గురువు గారి ఫోన్ నంబర్ 7075662225. మీకు ఎంతటి మొండి సమస్యలున్నా 24 గంటల్లో పరిష్కారం చూపించే మార్గం అయితే చూపిస్తారు. నమ్మకంతో ఒక చిన్న ప్రయత్నం చేయండి, మీ సమస్యలకు దారి దొరకవచ్చు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, నమ్మిన వారు మోసం చేయటం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. అలాగే మీ మీద, మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపార్థాలు, ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా సరే నమ్మకంగా ఈ స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్ కి కాల్ చేయండి. మీ సమస్యలను ఫోన్ ద్వారానే చెప్పుకొని పరిష్కరించుకోండి. మీకు ఇంకా నమ్మకం కలగాలంటే స్క్రీన్ మీద మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసిన స్క్రీన్ షాట్ పెడతాను, ఒక్కసారి చదవండి. ఇక బాబా గారు అందిస్తున్న సందేశం విని చూద్దాం. తల్లి, ఈ రోజు నమ్మకంగా హనుమంతుడిని తాకావు. ఎంతో తేజస్సు గల శక్తిమంతుడిని తాకావు. కాబట్టి నీ జీవితంలో అతి పెద్ద మార్పు రాబోతోంది. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరగబోతోందమ్మా. తల్లి, నీ జీవితంలో కోల్పోతున్నది తిరిగి పొందాలని ఎదురు చూస్తున్నావు, కానీ అది ఎందుకు నీకు తిరిగి దక్కటం లేదు అని మళ్ళీ మళ్ళీ దాని గురించే ఆలోచిస్తూ మదన పడుతున్నావు. తల్లి, దానికోసమైతే ఇక నువ్వు చింతించనవసరం లేదు. జీవితంలో కోల్పోయింది తిరిగి దక్కించే బాధ్యత ఈ సాయిది. నీ కోరిక వెంటనే తీరిపోతుందమ్మా. నువ్వు కూడా 1,000,000 మందిలో ఒక్కదానివి. ఈ భాగ్యం నీకు దక్కింది అంటే ఆ హనుమాన్ అనుగ్రహం కూడా నీకు దక్కింది అని అర్థం. తల్లి, జీవితంలో ఒక ఆశయాన్ని పెట్టుకున్న వాళ్ళు, ఏదైనా సాధించాలి అన్న పట్టుదలతో ఉన్నవాళ్ళు ఒక్క మార్గాన్ని ఎంచుకుంటే చాలు, నీ జీవితం ఎంతో సుఖమయం అవుతుంది. ఆనందమయ జీవితానికి ఏకైక మార్గం ధ్యానం. భగవాన్ నామస్మరణం చేస్తూ ధ్యానంలోకి వెళ్ళాలి. ధ్యానం ఒత్తిళ్ల నుంచి, అలజడుల నుంచి బయటపడేస్తుందమ్మా. నాడి మండలాన్ని, మీ మనస్సును పటిష్టం చేస్తుంది తల్లి. శరీరం నుంచి విష పదార్థాలను తొలగించి అన్ని విధాలుగాను సమతుల్ని చేస్తుందమ్మా. శరీరంలో తగ్గిపోయే శక్తిని నింపుకునేందుకు ఏకైక మార్గం దైవ మార్గం. దైవాన్ని నువ్వు ధ్యానం చేయగలిగితే నువ్వు కోల్పోయింది తిరిగి దక్కించుకోగలవు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను అన్యాయంగా పలు మాటలు అన్నా కానీ పట్టించుకోవద్దు. ఎందుకంటే ఆ మాటలు నీకేమీ గుచ్చుకోవు. జీవితంలో ప్రతి మనిషి, ప్రతి జీవి అన్నింటిలోనూ బాధలను అనుభవించి తీరాల్సిందే. కాకపోతే ఆ కర్మలనేవి శాశ్వతం కావు అని మాత్రం గుర్తించుకో. మనిషి
ఆశకు అంతు ఉండదు. ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలని కోరిక ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి పడడం మానవ ధర్మం. లేని వాటి కోసం చేతులు చాచకూడదు. ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఫలితమైతే పరమాత్ముడు ప్రసాదిస్తాడు. ఈ సృష్టిలో ఆయనకందరూ సమానమే తల్లి. జీవితంలో నేను కోల్పోయింది నేను తిరిగి పొందగలను సాయి అన్న నమ్మకంతో నువ్వు ఉంటే, ఖచ్చితంగా ఆ పట్టుదలతో నువ్వు ముందడుగు వేస్తే ప్రతి అడుగులోనూ నీకు నీ సాయి ఉంటాడు. తల్లి, నువ్వు నన్ను తండ్రి స్థానంలో ఉంచావు కదా, మరి తదేకంగా ఈ సాయిని చూస్తూ ఉంటే, తదేకంగా ఈ సాయి నామాన్ని ఉచ్చారణ చేస్తూ ఉంటే, నీ సాయి కూడా నీ దృష్టిని, నీ పలుకులను గమనిస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఆపద కాలంలో నుండి ఆదుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవ్వరికీ అవసరం లేదు. ఎవరూ వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. అందుకే ఏదైనా చెప్పాలి అనుకుంటే ఈ భగవంతునితో, అంటే నీ గురువుతో చెప్పుకో. ముందు నీ గురువుని గుర్తుపెట్టుకో. గురువు స్థానంలో నన్ను ఎప్పుడో నిలబెట్టావు. ఈ గురువు అన్నీ చూసుకుంటున్నాడు. నీ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఉండు. నువ్వు నీ సాయితో మాత్రమే చెప్పు. ఖచ్చితంగా నీ సాయి నీ విజయ డమరుకాన్ని మ్రోగిస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరి చెవు దద్దరిల్లిపోవాలి. కాబట్టి తల్లి, నేను నీకు అండగా ఉంటాను అని మాత్రమే చెప్పగలను. నేను ఎవరి తలవ్రాతలు వ్రాయను. ఎవరికి వారే తమ భాగ్యాన్ని స్వయంగా చూసుకుంటున్నారు. ఈరోజు ఏదైతే నువ్వు చేస్తున్నావో దాని కర్మఫలం వచ్చే జన్మలో దొరుకుతుంది. ఈరోజు నువ్వు ఉన్న స్థితి గత జన్మలో నువ్వు చేసుకున్న కర్మఫలం మాత్రమే అయి ఉంటుంది. కాబట్టి వాటిని నువ్వు అనుభవించక తప్పదు. తల్లి, ఈ జీవిత పరమార్థం నీకు అర్థమైందా? స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు మాత్రం లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. కానీ ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఒక్కటే లేదు, అదే మనశ్శాంతత. ఆ మనశ్శాంతత లేకున్నప్పుడు నీ జీవితం ఎలా బాగుంటుంది చెప్పు? తల్లి, నా బంధం కోల్పోయింది బాబా. ఎప్పుడు నుంచినో నీకు ఈ బంధం గురించి అడుగుతున్నాను. వెంటనే నాకు అది దగ్గర అయ్యేలా చూడు అని అడుగుతున్నావే. కానీ ఒక్క మాట, బంధాలనేవి మనం విలువ ఇచ్చినంత వరకే, బాధలనేవి మనం భరించినంత వరకే, కన్నీళ్ళనేవి మనం సహించినంత వరకే, కష్టాలనేవి మనం కడతేర వరకే. ఇందులో మనం ముఖ్యంగా ఆత్మ శరీరం, ఒక్కసారి ఆత్మ శరీరం మధ్య ఉన్న బంధం వేరైతే మన జీవితం ఎక్కడుంటుందో ఒక్కసారి ఊహించు. కాబట్టి ఏది శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ క్షణం నువ్వు ఏం కావాలి అని కోరుకుంటున్నావో అది నీ దగ్గరకు చేర్చే బాధ్యత అయితే నాదే. మోయలేనంత డబ్బు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు. మోయవలసిన నలుగురిని సంపాదించే వాళ్ళు తగ్గిపోతున్నారు ఈ కాలంలో. కానీ బంధానికి విలువలు లేవు. చేసే పనుల్ని విఫలమైన అన్ని ఆశలు అడియాసలైనా కూడా మన ముందు భవిష్యత్తు నిలబడే ఉంటుంది. నేనున్నాను, ఉపయోగించుకోమని చెబుతుంది. ఆ భవిష్యత్తు ఇప్పుడు నా ముందు లేదే అని కొంతమంది బాధపడతారు. వారికి వచ్చిన కష్టం అంతా ఇంత కాదు అన్నట్టు ఎంతోమంది మరణిస్తూ ఉంటారు. వచ్చిన కష్టాన్ని తట్టుకోలేక, మాటలు పడలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్య ఎంత మహాపాపమో ఆ భగవంతుడు నీకు తెలియజేస్తాడు. భగవంతుని మీద ఎవరైతే కృప కలిగి ఉంటారో, ఆయన పాదాలు ఎవరైతే పట్టుకొని వ్రేలాడుతారో అలాంటి వారి జీవితం సుఖమయం అవుతుంది. నీకు మనశ్శాంతి కావాలంటే ఇతరులలో లోపాలను వెతకడం మానుకో. దానికి బదులుగా ముందు నీలో ఉన్న లోపాలేంటో గుర్తుపెట్టుకో. ఈ ప్రపంచమే నీది అన్నంతగా సొంతం చేసుకో. అప్పుడు ఈ ప్రపంచంలో అంతా నీవారే అని గుర్తిస్తారు. తల్లి, నువ్వు చూసే కళ్ళను బట్టే నీకు ప్రతి మనిషి ఆ రూపంలో కనిపిస్తాడు. అంతేకాని నీ మనసు ఏ విధంగా ప్రవర్తిస్తే ఆ విధంగానే నీకు ప్రతిరూపం అనేది కనబడుతుంది. మనస్సును భగవంతుని మీద నిలుపుకోవాలి. ఇల్లు, కుటుంబం కొద్ది కాలం మాత్రమే. తల్లి, నా బిడ్డలు ఎంతో ఆత్మీయత గలవారు, కనబడే సాటి వ్యక్తిని ప్రేమించగలిగేవారు నేను నమ్ముతున్నాను. కాబట్టే నా బిడ్డలకు ఈ సందేశం ఇస్తున్నాను. కనబడే సాటి వ్యక్తిని ప్రేమించలేనివాడు కనబడిని దేవుణ్ణి ప్రేమించడం అనేది అసంభవం. ఇది నేను నమ్ముతున్నాను. తల్లి,
నువ్వు ఎప్పుడూ కూడా నీ మాటలను అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఇతరులతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో దాని పట్ల నువ్వు ఎంతో బుద్ధివంతంగా ఉండాలి. మన మాటల మీదే మన జీవితాలనేవి ఆధారపడి ఉంటాయి. కాబట్టి సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడం కోసం ఎంత శ్రమించినా తప్పులేదు, నష్టం లేదు. సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడమే వ్యక్తిత్వ నిర్మాణంలో అతి ముఖ్యమైన అంశం. కాబట్టి ఆ మాటలతో ఎవరినైనా నువ్వు నొప్పిస్తే నిజంగా నువ్వు నీ సాయిని నొప్పించినట్లే. నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు, కానీ పారిపోవడానికి ప్రయత్నించకూడదు. అది నీ చేతగానితనమే అవుతుంది. నిన్ను చూసి 10 మంది మాట్లాడుకునేలా నువ్వే కల్పించినట్లవుతావు. కాబట్టి వచ్చిన కష్టం గురించి సహనంతో ఆలోచించి చూడు. నువ్వు ఎంత సహనంతో, భక్తి శ్రద్ధలతో భగవంతుని నమ్ముకొని ఆరాధిస్తూ ఇతరుల పట్ల ప్రేమపూర్వకంగా వహిస్తూ నీ జీవిత గమ్యాన్ని నువ్వు గుర్తు పెట్టుకొని వీటిని నువ్వు ఆచరిస్తూ ఉంటే నిజంగా నీ జీవితం ఎంతో సుఖంగా సాగిపోతుంది. మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 100కి 99 సమస్యలు తీరిపోయినట్లే తల్లి. ఈ లోకంలో అందరూ అలాంటి తప్పులే చేస్తున్నారు. ఎప్పుడూ కూడా ఒక జీవి మరొక జీవికి హింసించకూడదు. అలా చేసినట్లయితే ఇంకా నిన్ను బాధించేలా చేస్తుంది. ఈ లోకంలో నువ్వు ఎంత మంచివాడిగా ఉంటే నీకు అంత కష్టం వస్తుంది అని నువ్వు నమ్ముతావు కదూ. మరి బాబా, నేను నిన్నే నమ్ముకున్నాను, ప్రతి క్షణం సాయి నామాన్ని పలుకుతూ ఉంటాను, ఎక్కడికి వెళ్ళినా సాయిని గుర్తు చేసుకుంటాను, ప్రతి క్షణం నీ నామం పలకనిదే ఏ పని చేయను. మరి ఇన్ని చేస్తున్నా, ఎంతో మంచివాడిగా ఉన్నా కూడా నాకిన్ని కష్టాలున్నాయి, మరి ఏం చేయాలి? నేను నీ మంచి బాటలోనే నడుస్తున్నాను కదా, ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చావు బాబా అని నువ్వు అడగవచ్చు. తల్లి, ఇది దైవం పెడుతున్న పరీక్ష. నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరాలి. మంచివాడిగా ఉంటే నువ్వు మాటలు పడాలి అని అనుకుంటున్నావు. ఈ లోకులు కాకులు ఈ లోకంలో ఎంత మంచిగా ఉన్నా మంచివాడికి కాలం అనేది ఉండదు. మంచివాడిగా నటించే వాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది ఈ ప్రపంచం. అలాంటి వారిని గుడ్డిగా నమ్మేస్తుంది. వాళ్ళు అంతగా మాయ చేస్తారు. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసుకోలేని బ్రతుకుల్లో ఉంటారు. నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తూ ఉంటుంది ఎప్పటికైనా. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నీ తప్పును ఈ రోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి రోజున ఆ నిజమేంటో బయట పడకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఆ కష్టం ఖచ్చితంగా ఆ జీవి అనుభవించి తీరాలి. మరి ఎప్పుడూ కూడా ఎవరైతే భగవంతుణ్ణి నమ్ముకొని నేను ఇలాగే ఉంటాను, ఇలాగే బ్రతుకుతాను, ఎవరికి హాని చేయను, నేను సాయి బాటలో నడుస్తాను, నేను సాయి పాదాల శరణు వేడాను, ఖచ్చితంగా నాకు సాయి అనుగ్రహం కలుగుతుంది, సాయి నన్ను ఎప్పటికీ వదిలిపెట్టడు అన్న నమ్మకంతో నువ్వు ఉండు చాలు. నీ జీవిత ఆశయాన్ని నాకు వదిలిపెట్టు. నువ్వు ఎక్కడ ఉండాలో, నువ్వు ఏ స్థాయిలో ఉండాలో, ఎందరితో నువ్వు ప్రశంసలు పొందుతావో అవన్నీ కూడా త్వరలోనే జరిగిపోతాయి తల్లి. నువ్వు వాటి గురించి చింతించకు. ఎప్పుడూ నీ మనసు కలత చెందకుండా నీ ఆరోగ్యం పట్ల నువ్వు జాగ్రత్తగా ఉంటూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు. కాబట్టి నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకడానికి ప్రయత్నం చెయ్యి. ఎవరో చెప్పారు ఏదో చెయ్యాలి అని మాత్రం ప్రయత్నించకు. నీ మనసులో నువ్వు ఏం చెయ్యాలి, ఈరోజు నేను ఎలా ఉండాలి, అందరితోనూ పోల్చుకోకుండా నీ స్థాయి ఏంటో, నువ్వు ఎక్కడ నిలబడాలి అని అనుకుంటున్నావో వాటి గురించి నువ్వే ఆలోచించు. ఒకరి నిర్ణయాలు నీకు అవసరం లేదు. నీ మనసులో ఏది అనిపిస్తే అది చేయడానికి ప్రయత్నం చెయ్యి. తల్లి, మనల్ని ఎంతోమంది పొగిడే వాళ్ళు ఉంటారు. మన చుట్టూ అంతా మంచివారే అని మనం భ్రమలో ఉంటాము. జనం ఎంత సులభంగా మనల్ని పొగుడతారో అంతే సులభంగా నిందిస్తారు కూడా. కాబట్టి నింద పొగడ్తలను పట్టించుకోకుండా శాంతిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. నింద పడ్డావు అంటే ఖచ్చితంగా పొగడ్తలు కూడా నీకు ముందు రోజుల్లో ఉంటాయి.
ఈ రెండింటిని మాత్రం మనం ఎప్పుడూ పట్టించుకోకూడదు. మనస్సు నుంచి వచ్చే అన్ని ఆలోచనలలోకి నేను అనే తలంపే మొదటిది. ఇది లేచిన తర్వాతనే ఇతర తలంపులు వస్తాయి. అంటే దీనికి అర్థమేంటో తెలుసా తల్లి? నువ్వు ఒక్కసారి అందరి ప్రశంసలు పొందిన తర్వాత నీలో గర్వం అనేది మొదలైతే ఖచ్చితంగా నీ పతనం కూడా ఆ రోజే మొదలయ్యింది అని అర్థం చేసుకో. ఎంత అణిగిమణిగి ఉంటావో నీ జీవితం కూడా అంత అణిగిమణిగి అందరితోనూ ప్రశంసలు అందుకుంటూ ముందుకు సాగిపోతావు. కాబట్టి వచ్చినప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకొకలా నటించకూడదు. నీ జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. నా బిడ్డలందరూ ఒకేలా ఆలోచించాలి, వారి జీవితం ఒకేలా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. మానవత్వం అనేది ఒక సముద్రం వంటిది. సముద్రంలో కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం పొరపాటు తల్లి. అందుచేత మానవత్వంపై నమ్మకం వదులుకోకూడదు. అది నువ్వు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఈ జీవితం ఒక రుణం లాంటిది, భగవంతుడు ఇచ్చిన రుణం. దానిని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు నువ్వు ఈ జన్మ ఎత్తావు అంటే ఏదో సాధించాలని వచ్చావు. అది సాధించడానికి మాత్రమే ప్రయత్నించు. మధ్యకాలంలో కష్టాలు వచ్చాయి కదా అని నీ తనువును నువ్వు చాలిస్తే నీ పుట్టుకకు అర్థమే ఉండదు. ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుణ్ణి ధ్యానించడం ఎంతో శ్రేష్టం. భగవంతుడి పట్ల నువ్వు కృపని కలిగి ఉండాలి. ప్రతి క్షణం తినే ముద్దని గుర్తు చేసుకోవాలి. ఆ భగవంతునికి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఆ క్షణం, ఆ పూట నీకు ముద్ద దొరికింది అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అని అనుకోవాలి. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ భగవంతుని ధ్యానం చేసుకో. నీకు నీ చుట్టూ ఏం కనిపిస్తున్నా కూడా అదేది శాశ్వతం కాదు అని నీ మనసుకు అర్థమవుతుంది. ఈరోజు ఈ సాయి చెప్పిన మాటలు గుండెల్లో పెట్టుకొని ప్రవర్తించు. కోటిలో ఒక్కరికే ఇంత భాగ్యాన్ని నేను అందించాను. ఈ క్షణం ఎవరైతే హనుమంతుణ్ణి తాకారో వారి జీవితంలో ఖచ్చితంగా మంచి రోజులు రాబోతాయి. మీ కోరికలు కూడా నెరవేరుతాయి అని బాబాగారు ఈరోజు చాలా గొప్ప సందేశాన్ని మనందరి కోసం అందించారండి. ఈరోజు బాబా అందించిన ఇంత గొప్ప సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.